మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు, అక్కడ తల్లులు రెడీగా ఉన్నారు. ముందు పరిచయం చేసేసుకుందాం పిల్లల్ని. హాయ్. హాయ్. నీ పేరు? శ్రీనాథ్. శ్రీనాథ్, నువ్వు ఏం చదువుతున్నావు? సెకండ్. సో మీ మమ్మీ పేరేంటి? స్వరూప. స్వరూప గారు. హలో స్వరూప గారు. హలో అండి. సో వెల్కమ్ టు అభిరుచి. సో ఈ రోజు మీ అబ్బాయి తన ఫేవరెట్ డిషెస్ ని మాకు చెప్తాడు. అందులో మేము ఒకటి పిక్ చేస్తాం, మీరు దాన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరిది ఎవరికి వస్తుందో చెప్పలేం, మనం చిట్టీలు తీస్తాం కాసేపు తర్వాత. హాయ్. హాయ్. నీ పేరు? చాహెల్. చాహెల్. ఓకే, నువ్వేం చదువుతున్నావు చాహెల్? యూకేజీ. ఓ యూకేజీనా ఇంకా? ఓకే. సో మమ్మీ చేసిన వంటలన్నీ తింటుంటావా? ఇష్టమా నీకు? మమ్మీ పేరేంటి? దివ్య. దివ్య. హాయ్ దివ్య గారు. సో వీళ్ళ ఇష్టమైన వంటకాలు ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. శ్రీనాథ్, మెల్లగా చెవికి నీకు నాకు మాత్రమే వినపడేలాగా నీ ఫేవరెట్ వంటలు చెప్పు. మీరు ఒక స్లిప్ తీయండి, మీ దగ్గర అలా దాచండి. మీరు కూడా ఒకటి తీయండి, అది కూడా దాచండి. ఇప్పుడు మీ స్లిప్లో ఏమొచ్చిందో నాకు చూపించండి. ఫస్ట్ మీరు ఇవ్వండి. సో ముందు దివ్య గారు ఇచ్చిన స్లిప్లో ఏం వంటుందో చూద్దాం. వెజ్ కబాబ్. సో మీరు వెజ్ కబాబ్ చేయాలి, మీ బాబు అడిగిందే. మీకేం పెద్ద కష్టం కాదు, చేసి పెట్టుంటారు ఆల్రెడీ. చాలా ఇష్టం. సో నెక్స్ట్ స్వరూప గారు. అవునండి. ఏం చేయబోతున్నారు? బ్రెడ్ బర్ఫీ. ఓకే, సో బ్రెడ్ బర్ఫీ చేయబోతున్నారు. సో అది శ్రీనాథ్ అడిగిందే. సో మీకు కూడా పెద్ద కష్టమేం కాదు. సూపర్. సో మీ పిల్లలు అడిగిన వంటలే మీకు వచ్చాయి. ముందు ఏం చేద్దాం? బ్రెడ్ బర్ఫీ చేద్దాం, వెజ్ కబాబ్స్ చేద్దాం? బ్రెడ్ బర్ఫీ చేద్దాం. బ్రెడ్ బర్ఫీ చేసేస్తారా? ఓకే. సో బ్రెడ్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పౌడర్ 2 కప్పులు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం నెయ్యి వేసుకున్నాము. ఓకే. బ్రెడ్ బర్ఫీ అంటే మనకి ఇదేమన్నా డబల్ కా మీటా టేస్ట్ లో వస్తుందా? లేదండి, ఇది కొంచెం డిఫరెంట్ వస్తుంది. డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఓకే, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఓకే. తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే బ్రెడ్ క్రమ్స్ 2 కప్స్ బ్రెడ్ క్రమ్స్ అండి. ఏం చేస్తుంటారు స్వరూప గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి. ఓకే. సో హౌస్ లో ఏం చేస్తుంటారు? క్లీనింగ్. క్లీనింగ్? ఆరెంజ్ కాదండి, మరి ఆరెంజ్ కాదండి. ఇంకే రేంజ్? క్లీనింగ్ లో రేంజెస్ కూడా ఉంటాయా? మరి ఆ విధంగా కాదు. అది ఇదేంటి? ఎండు కొబ్బరి పొడి అండి. వేసేయండి, చెప్తాను. బ్రెడ్ క్రమ్స్ దీనికి తేడా లేనంతగా చక్కగా కలిసిపోతుంది రెండు కూడా. సో మీ అబ్బాయి బాగా అల్లరా అండి? బాగా అల్లరికే అల్లరి. ఏం చేస్తూ ఉంటాడు అల్లరంటే? బేసికల్ గా ఎలాంటి అల్లరి చేస్తూ ఉంటాడు? బాగా విసిగిస్తుంటాడు. ఏ రకంగా విసిగిస్తూ ఉంటాడు? కార్టూన్ నెట్వర్క్ వద్దంటే చూస్తాడు. అభిరుచి పెట్టమంటే పెట్టనివ్వడు. కరెక్ట్ అండి, కరెక్ట్. మనం మాట్లాడదాం దీని గురించి. మధ్యాహ్నం 12 o'clock కి పెట్టారు. ఎవ్వరు ఉండరు కదా, మనదే రాజ్యం. 12 గంటల నుంచి మొత్తం మనదే రాజ్యం. తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. ఓకే. ఇది 1.5 కప్ వేసుకోవాలండి షుగర్. ఓకే. ఇదేంటి పంచదార అంతా కరిగి కాస్త ఇదవుతుందా? కొంచెం మిల్క్ వేసుకోవాలండి. కరగాల్సిన అవసరం లేదు, కొంచెం పాలు వేసుకోవాలి. ఇదేం నిలువ ఉండదు అనుకుంటాను కదా, పాలు వాడుతున్నాం కాబట్టి. ఒక 2 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాల? ఏం లేదండి, పచ్చివే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దీన్ని స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎప్పుడు
కదలకుండా డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలా కాసేపు? లేదండి, కలుపుతూ ఉండాలా? కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా. బ్రెడ్ క్రమ్స్ ఉండలు ఎక్కడ కడతాయి అంటారా? తెలియదు, మీకు తెలీదా? చాలా తక్కువ తింటారు. ఓకే, మీరు తక్కువ చేస్తాను, తక్కువ తింటాం. అదే మనం చేస్తేనేగా వాళ్ళకి తినే ఆప్షన్. మనం చేయడమే ఆపేసామంటే వాళ్ళకి తినడం కూడా ఆపేస్తారు. గెరిట పట్టడంలోనే ఉందన్నమాట మొత్తం సంగతి. మీరు బాగా తింటారా స్వీట్లు? తక్కువే అండి. మీరు కూడా మా బాబు కోసం. మీ బాబు కోసం. నువ్వు స్వీట్ ప్రియుడివా? మీ తమ్ముడు ఎందుకు అట్లా అరుస్తావు? ఏంటి క్వశ్చన్ అడుగుతావా? అడుగు. సీతమ్మ తల్లి రాముడికి ఏమైతుంది? సీతమ్మ తల్లి రాముడికి ఏమైతుంది అంటే భార్య అని చెప్తా అనుకున్నావు నువ్వు. కాదు, అత్త. చెప్పేసి. కాదా? నాన్నమ్మ. సీతమ్మ తల్లి. ఒరేయ్, నేనే ఏదో కొద్దో గొప్ప ఆలోచించానంటే నువ్వు నాకన్నా ఎక్కువ ఆలోచించావా? అమ్మమ్మ అంట. అవి టూ కాంప్లికేటెడ్ కాదు. టూ కాంప్లికేటెడ్ కాదు అవి. అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే, మాటల్లో పడి చక్కగా బర్ఫీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసే ముందు మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఓకే, యాలకుల పొడి. అవునండి, ఫ్రాగ్రెన్స్ కోసం. అవునండి. కొంచెం బాగా వాసన వస్తుంది. రావాలి కదండి. అవును, రావాలి కదా. బౌలేది అక్కడ టీవీ ముందు వాళ్ళకు కూడా రావాలా? అందుకే కొంచెం ఎక్కువ వేసారా? దీనికి ఆయిల్ అప్లై చేద్దామండి. ఓకే, కొంచెం నెయ్యి రాసుకోవాలి. అవునండి. సో ఇప్పుడు ముందు దీని మీద సెట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి బర్ఫీలు కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతారా? కట్ చేసేయాలండి ఫస్ట్, తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. అప్పుడు మనకి చక్కగా ముక్కలుగా బర్ఫీలు వస్తాయి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత డిస్టర్బ్ చేయకుండా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేయడం. ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి. ఒక 1 hour అలా పెట్టేద్దాము. ఓకే, బ్రెడ్ బర్ఫీ రెడీ తేజు. సో బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత గనక సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. బట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మీరు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. బ్రెడ్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో బ్రెడ్ పౌడర్ వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి తురుము, పంచదార వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరచాలి. ఇది కాసేపు ఫ్రీజర్ లో ఉంచి గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బర్ఫీ రెడీ. సో బర్ఫీ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నాం. రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సో దీన్ని అడిగింది శ్రీనాథ్ కాబట్టి ముందు శ్రీనాథ్కి ఇచ్చేద్దాం. శ్రీనాథ్, నువ్వు కూడా తీసుకో. చెప్పు శ్రీనాథ్, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? యాజ్ ఇట్ ఈజ్ ఉందా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? నచ్చిందా? రాజు గారు ఎలా ఉంది? బాగుంది. కొబ్బరి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అంటే మామూలుగా బ్రెడ్ అన్నాం కదా, బ్రెడ్ ఫ్లేవర్ కంటే కూడా కొంచెం కొబ్బరి ఎక్కువ తెలుస్తుంది. సో కొంచెం క్వాంటిటీ ఇంకొంచెం దూరంగా వేయించేసుకుంటే, లేదంటే మామూలుగా మనం మీరు చెప్పారు కదా ఫస్ట్లో అడిగారు డబల్ కమిటా టేస్ట్లో ఉంటుందా అని. అవును. సో అలా కొంచెం డీప్ ఫ్రై పర్వాలేదు అనుకుంటే ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై చేసుకుని బ్రెడ్ ముందు ముక్కలు మిక్సీ పట్టేసి సో వాటితో మనం ఇలా బర్ఫీలా చేసేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఓకే, ఐడియా బాగుంది. సూపర్ అండి, బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, సో వెరీ నైస్ బర్ఫీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు ఇంకో చిట్కా. మామూలుగా మనం మెంతులు, మెంతి పిండి తలకు అప్లై చేసుకోవడం గురించే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సరికొత్తగా ఇంకో చిట్కా చెప్తాను, వినండి. మెంతి ఆకుల్ని బాగా రుబ్బుకొని తలకంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నారింజ పండు కానీ, కమలా పండు కానీ, నిమ్మకాయ కానీ వీటిని వాడుకున్న తర్వాత ఆ తొక్కలు ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని ఆ పొడిలో పెసరపిండి కలుపుకుని ఒళ్ళంతా మృదువుగా మర్దన చేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరం అంతా కూడా కాంతివంతంగా, తేజోవంతంగా, కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.